పద్ధతితో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులనే గెలిపించాలని, లేకుంటే తన క్యాంప్ ఆఫీస్ కు వస్తే మెడపట్టి బయటకు గెంటేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతో ఏ ఒక్క వార్డు మెంబర్ గెలిచినా అభివృద్ధి పనుల కోసం తన వద్దకే రావాల్సి ఉంటుందని, అలా అయితే ఏ ఒక్క పని జరగదని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలని ఎమ్మెల్యే చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేఘారెడ్డి వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. అసలు మేఘారెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట, ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలనే లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు.